పుష్ప 2 సినిమాకు వస్తున్న రెస్పాన్స్ కి టీమ్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీగా ఉన్నారని అంటున్నారు. మరోపక్క సంధ్య థియేటర్లో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఇప్పటికే అల్లు అర్జున్ టీం స్పందించింది. ఈ ఘటన చాలా దురదృష్టకరమని, ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయం అందిస్తామని తెలిపింది. మరోపక్క అల్లు అర్జున్ పై వరుస పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఇందులో భాగంగా సంధ్య థియేటర్లో జరిగిన ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో పిటిషన్ దాఖలు చేసిన బక్కా జడ్సన్ జరిగిన దారుణానికి అల్లు అర్జున్, పోలీసులు, నిర్మాతలు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా పీడీఎస్యూ ఎంట్రీ ఇచ్చింది. అవును, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తాజాగా ఓ కీలక డిమాండ్ తెరపైకి తెచ్చింది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ బాధ్యత రాహిత్యం వల్ల రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు ఆమె కొడుకు చావు బతుకుల్లో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే సినిమా టికెట్ రేట్లను 3,000కు వరకు పెంచి పేద మధ్య తరగతికి చెందిన సినిమా అభిమానుల జేబులో గుల్ల చేశారని అన్నారు. సినిమా వినోదాలను పంచేదిగా ఉండాలే కానీ విషాదాలను మిగిల్చే విధంగా ఉండకూడదని పేర్కొన్నారు. అర్ధరాత్రి సినిమా హీరో తన వ్యక్తిగత స్వలాభం కోసం వస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలా ఆహ్వానించారంటూ ప్రశ్నించారు. ఆరుగాలం చెమటోడ్చి రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వని పాలకులు, పెట్టుబడిదారులు సినిమాలు తీస్తే మాత్రం ప్రత్యేకమైన జీవోలు తెచ్చి మరీ టికెట్ రేట్లు పెంచడానికి అవకాశం ఇస్తున్నారని, వీరి కపట నీతిని విద్యార్థులు, యువకులు గమనించాలని కోరారు. ఈ సందర్భంగా ఓ కీలక డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఇది వైరల్ గా మారింది. ఇందులో భాగంగా ఈ ఘటనకు కారణమైన జీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పుష్ప 2 సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నామంటూ కీలక ప్రకటన విడుదల చేశారు.